ఈవీఎం గుట్టు రట్టు సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు. మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్, తారుమారైన ఫలితం, పరాజితే విజేత. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక చూస్తున్నాం కదా. ఇక సుప్రీంకోర్టులో ఓట్ చోరు విషయంలో కూడా ఏమైంది, పాపం ఈసీ ఏం చేసింది, ఒక మహిళ చనిపోయిందని చెప్పి నిర్ధారించారు. ఆమెని యోగేంద్ర యాదవ్ అని చెప్పి తీసుకొచ్చిండు, సుప్రీంకోర్టు తీసుకొచ్చి ఆమెను ప్రవేశపెట్టిండు. అక్కడ తేటతెల్లం అక్కడనే అయిపోయింది కదా, ఆమె బతికే ఉంది. అంటే ఇట్లా ఈ విధంగా అంటే ఇక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇప్పుడే కాదు, గతంలో ఇప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఇంకా ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో సరే కొంత అసాధ్యమైనప్పటికీ కూడా అది ట్యాంపరింగ్ చేయడం కొంచెం అసాధ్యమైనప్పటికీ కూడా అది కూడా మిషనే కదా, ఏదో కోణంలో అవకాశం ఉంటుంది అని చెప్పి కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏమంటా ఉన్నారు, ఈవీఎం మిషన్లు కాదు, మళ్ళీ పాత పద్ధతి పెట్టమని చెప్తున్నారు. ఇది కూడా ఏమవుతుందంటే ఓడితేనేమో ట్యాంపరింగ్ అంటారు, ఈవీఎంలలో గెలుస్తేనేమో సపోర్ట్ చేస్తలేరు. ఏదో గమ్మత్తైన ముచ్చట ఉంది. ఇక ఓడిపోతే మాత్రం ఈ ట్యాంపరింగ్ జరిగింది, ఓడిపోయినామని చెప్తా ఉన్నారు. గెలిచినప్పుడు మాత్రం మనం గెలుస్తామని సపోర్ట్ లేదు. మరి కరెక్ట్ సరైన పద్ధతి, మాకు ప్రజల్లో మాకే ఓట్లు వేసారు, మేమే గెలిచినాం, ప్రజలు మా వైపు ఊరు, అధికారం మాకే ఇచ్చారని చెప్పి ఇట్లా మాట్లాడతారు. ఇట్లా ఉంటుంది వీళ్ళ తీరు, గోడ మీద పిల్లి లెక్క, ఎక్కడైతే అక్కడ దుంకుడే. సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలను గుట్టురట్టయింది. ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్ లో ఫలితం తారుమారైంది. కోర్టు సమక్షంలో రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమే అని ఈ ఉదంతంతో తేలిపోయిందంటూ మనం వార్త చూస్తా ఉన్నాం.